ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్, జై శ్రీ గణేష. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఈరోజు మనం కర్నూలు మహానగరంలో తుంగభద్ర నది తీరాన వెలిసి ఉన్న లక్ష్మీ నరసింహస్వామి మఠం దగ్గరికి అయితే వచ్చేసాము. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ భారీ ఎత్తున మట్టి వినాయకుని అయితే ఇక్కడ పెడతారు ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం వచ్చేసి మనకు దగ్గర 60 అడుగుల మట్టి వినాయకుడు అయితే వీళ్ళు తయారు చేయబోతున్నారు. 2 వారాల క్రితమే ఇక్కడ కర్ర పూజ అనేది ప్రారంభం చేశారు. అంటే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 11 రోజులు బాగా పూజలు చేస్తారు ఫ్రెండ్స్. 11వ రోజు వచ్చేసి మనకు ఎక్కడైతే ప్రతిష్టాపన చేశారో అక్కడే వాళ్ళు నిమజ్జనం అయితే చేయడం జరుగుతుంది. ఈసారి మనకు వినాయకుడు వచ్చేసి దత్తాత్రేయుని రూపంలో అయితే మనకు వినాయకుడు దర్శనం ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. అంటే 3 తలల గణపతి అనమాట. వాహనం వచ్చేసి ఆవు ఉంటుంది, అలాగే ఒక చిన్న కుక్క ఉంటుంది అనమాట. దత్తాత్రేయుని రూపంలో అయితే మనము వినాయకుని చూడబోతున్నాము. వినాయక విగ్రహ పనులు అయితే వీళ్ళు ప్రతిరోజు ప్రారంభం చేస్తున్నారు. ఇంకా మనకు వినాయక చవితికి వచ్చేసి 55 రోజుల సమయం అయితే ఉంది. ఆ రోజు లోపల వీరు వినాయకుడిని అయితే తయారు చేసి ఉంచుతారు. ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ మనకు ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎలాగైతే మనకు హైదరాబాద్లో ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమసో మన కర్నూలు మహానగరంలో ఈ మట్టి గణపతి కూడా అంతే ఫేమస్ అనమాట. వేలాది మంది ఈ గణపతిని దర్శనం చేయడానికి ప్రతిరోజు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. 3 రోజుల నుండి ఇక్కడ వర్షం పడుతుంది, అందుకే పనులు కూడా చాలా స్లోగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అలాగే మన గణపతి గురించి కొత్త అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి.